ప్రఖ్యాత ధార్మిక సంస్థపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉంటారని, అదే తీరున టూరిజం కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రాజకీయాలు చేయడం తగదని వివిధ రాజకీయ పార్టీలకు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హితవు పలికారు. గత 4 రోజులుగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వి గోశాలలో గోవుల మృత్యువాత పట్టంపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా బుధవారం ఆయన ఎస్వి గోశాలను సందర్శించారు. అక్కడ గోశాల నిర్వహణ, గోవులకు అందిస్తున్న దాణా, మేత, డైరీ నిర్వహణ తీరును స్థానిక సిపిఐ నాయకులతో కలిసి పరిశీలించారు. ఎస్వి గోశాలలోని వివిధ రకాల పశువులు, వాటి ఆహారం, సంరక్షణ వివరాలను ఆరా తీశారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోశాలలో పనిచేస్తున్న కార్మికులు పలు విషయాలను నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో డైరీ నిర్వహణలో లోపాలు ఉండేవని, అవకతవకలు, అవినీతి చోటు చేసుకున్నట్లు వివరించారు. పశువుల దానా విషయంలోనూ అనేక ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ప్రతి గోవుకు సరిపడా ఆహారం, దానా వేస్తున్నట్లు వివరించారు. అయితే గత గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై పలు అంశాలను నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. మేలైన గోవులను బయట ప్రాంతాల నుంచి కొనుగోలు చేసే క్రమంగా అవినీతి జరిగిందని, 60 నుంచి 90 వేలు విలువైన గోవులను అధిక మొత్తంలో 2 లక్షల వరకు బిల్లులు చేసుకున్నట్లు అక్కడి సిబ్బంది చెప్పుకొచ్చారు. గత డైరెక్టర్ హయాంలో కాలం చెల్లిన దానాలో పురుగులు పడినప్పటికీ సరైన విధంగా చర్యలు చేపట్టేవారు కాదని వాపోయారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కొంతమేర మెరుగుపడ్డాయని చెప్పారు. ఇటీవల మృత్యువాత పడ్డ గోవుల వయస్సు మీరినవి, అనారోగ్యంతో మరణించినట్లు నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం డైరీలో పనిచేస్తున్న టైం స్కేల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత లేదని, ఉద్యోగంలో ఉంటూ వివిధ కారణాల చేత మరణించిన వారికి కూడా ఎలాంటి సాయం చేయలేదని అక్కడి గోశాల కార్మికులు వివరించారు. గోశాల పరిశీలన అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మీడియా సమావేశం నిర్వహించి ఆయన పరిశీలించిన అంశాలను పేర్కొన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల క్షేత్రం దర్శనార్థం ఇక్కడి ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు వస్తుంటారని, అయితే ధార్మిక సంస్థపై ప్రజల విశ్వాసాలున్న నేపథ్యంలో ఇలాంటి చోటును భక్తు రాజకీయాలకు వాడుకోవడం రాజకీయ పార్టీలకు తగదని హితవు పలికారు. రాజకీయాలంటే బయట చూసుకోవాలని, ప్రజల నమ్మకం ఉన్న చోట ఆరోపణలు, ప్రత్యారోపణలు, అలజడి వాతావరణం సృష్టించి లబ్ధి పొందాలనుకోవడం సమంజసం కాదని సూచించారు. నిర్వహణ లోపాలు, విధానపరమైన లోపాలు ఉంటే తగిన రీతిలో సరిచేసుకునే మార్గాన్ని అనుసరించాలే తప్ప ప్రజలను ఆందోళన కలిగించే విధంగా భేషజాలు సృష్టించడం, రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గత 4 రోజులుగా ఎస్వి గోశాలలో గోవులు మృత్యువాత పడుతున్నాయంటూ అనేక ఆరోపణలు చేస్తూ ప్రజలు ఆందోళన కలిగేలా వార్తలు రావడం, పలువురు వ్యాఖ్యానించడం చూశానన్నారు. పవిత్రంగా భావించే గోవును కాపాడి సంరక్షించే సదుద్దేశంతో గోశాలను నిర్వహించడం బాగానే ఉందన్నారు. ఎస్వి గోశాలలో ప్రస్తుతం గోవుల సంరక్షణ సంతృప్తిగానే ఉందన్నారు. అక్కడ వైద్యులు, కార్మికుల పర్యవేక్షణలో గోవులకు సరిపడా దానా, ఆహారం అందిస్తున్నట్లు తాము పరిశీలించినట్లు చెప్పారు. అయితే నిర్వహణలో లోపాలను టీటీడీ సరిచేయాలని సూచించారు. గోశాలలో పనిచేస్తున్న టైం స్కేల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి టీఏ, డిఏ, పిఎఫ్ వర్తింపజేయడానికి టీటీడీ యాజమాన్యం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల భద్రతపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి పి మురళి, నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, కత్తి రవి, చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ రవి, హైవే రాజా, శ్రీరాములు, రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.